నమస్కారం తెలియజేస్తూ ఇది జీవన్ మరణ సమస్య, ఇది చరిత్రాత్మక విజయం రావాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఈనాడు భారత్ జోడో యాత్ర పేరు మీద వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేసి దేశాన్ని సంఘటిత శక్తిగా ఉంచి ఈనాడు దేశానికి దిక్సూచి రాహుల్ గాంధీ గారు, ఇందిరా కుటుంబం, సోనియా కుటుంబం త్యాగాల కుటుంబం, త్యాగాల కోసం ప్రాణత్యాగాలు చేసిండ్రు. ఈనాడు రాహుల్ గాంధీ భారత ప్రధానికి కావాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణం తీసుకోవాల్సిన బాధ్యత కర్తవ్యం మనందరిపైన ఉంది. అట్లాగే పాలమూరు బుద్ధిబిడ్డ 57 సంవత్సరాల తర్వాత ఈనాడు మన బుద్ధిబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి పాలమూరు దిశ తిరగబోతుంది. కాబట్టి అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే మార్గం. రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. కాబట్టి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ వెరీ మచ్.